నేను తప్ప తనకెవరున్నారు? ఇట్లాంటి సమయంలో నీ పక్కనే ఉంటే ఎంతో ఓదార్పుకుండేది. కానీ మనిద్దరి మధ్య ఎందుకు ఈ దూరం? నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు అభి. సౌందర్య, సౌందర్య ఎలా ఉంది ఇప్పుడు? బాధగా ఉంది కదూ? అయినా తనకి దూరం అవుతున్నావని చెయ్యి కాల్చుకుంటే బాధ తగ్గిపోతుందా చెప్పు? ఆంటీ, సౌందర్య, నేను దూరం అనుకున్నావో లేక నీకు అడ్డనుకున్నావో తెలియదు కాని నువ్వు చెప్పకపోయినా కాలిన గాయం, రాసిన రాతలు నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావని చెప్తున్నాయి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. నా మనసుకు తెలిసిన తను నాకు తెలీదు. ఏంటి? నీ మనసుకు తెలుసు కాని నీకు తెలీదా? నేను అతనెవరు అని అడిగింది నిన్ను బాధ పెట్టాలని కాదు, నీ కన్నీటి వెనకున్న బాధను తెలుసుకుని దాన్ని దూరం చేయాలని అడిగాను. ఒకటి మాత్రం నాకు అర్థమైంది సౌందర్య, నీ ప్రేమను సంకెళ్లతో బంధించారు. కాని బంధించిన వాళ్లకు తెలియడం లేదు ఆ ప్రేమకున్న పవర్ ఏంటో. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నీకు నేనున్నాను. సౌందర్య, రామ్మా. ఇంట్లో కన్నవాళ్లున్నా, చుట్టూ అయినవాళ్లున్నా, ఒంటరిని అనిపించే ఇలాంటి సమయంలో మీలాంటి స్నేహితుల ద్వారానే బోల్డంత ఓదార్పు దొరుకుతుంది. తన మనసులో ఉన్నదెవరో కనుక్కోమ్మా. ఆవిని చూస్తే మంచిదానిలా ఉన్నారు, ఆవిడకైనా చెప్పొచ్చు కదే. చెప్పాల్సింది వీళ్ళకి మాత్రమే కాదు, మారాల్సింది మా అమ్మ నాన్నలు. నన్ను మాటలతో కట్టేసిండ్రు. ఆమె గురించి ఒక్క మాట చెప్పిన అమ్మ నాన్నల్ని చెప్పుకున్న దాన్ని అవుతాను. అందుకే నాలో నేను చేస్తున్నా. సౌందర్య, ఏడవకే. సౌందర్య, ప్లీజ్ సౌందర్య, ఏడవకు. సౌందర్య, చంద్ర, నువ్వు నాకొక సాయం చేస్తావా? నువ్వు చేస్తావా అని అడుగుతూ చెయ్యి అని ఆర్డర్ చేయి. చెప్పు, ఏం చేయాలి? ఈ గదిలో నా బదులు నువ్వు ఉండాలి. ఏంటి? అవును, నేను బయటికి వెళ్ళి వచ్చేంత వరకు నాలా ఈ రూమ్లోనే ఉండాలి. నా అభి దగ్గరికి నేను వెళ్ళాలి. సరే వెళ్ళు, కానీ ఇంట్లో వాళ్ళు. అభికి నేను తప్ప ఇంకెవరున్నారు? ఎవరేమనుకున్నా సరే నేను వెళ్తాను. ఏది ఏమైనా నేను వెళ్ళి తీరాల్సిందే. వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వచ్చేంత వరకు ఈ గదిలోనే ఉంటాను. నన్ను వెళ్ళిపోమని మాత్రం చెప్పు కబీ. సౌందర్య,
ఎందుకు ఎందుకిలా మనకే ఎందుకిలా జరుగుతోంది? నీకు దగ్గరై నిన్ను దూరం చేసుకోలేను, నీకు దూరంగా ఉండలేను. అబే, మా నాన్న ఆ మాట కోసం నన్ను మాత్రం నీ గుండెల్లో ఉంచుకొని నీకు నువ్వు దూరం అవుతున్నావు, నరకం అనుభవిస్తున్నావు. ఇద్దరు ఒకరికొకరు ఎవరు అన్న మాట నిలబడటం కోసం మనం ఇలా శాశ్వతంగా దూరం అవ్వాలా? ఏం మాట్లాడుతున్నావు సౌందర్య? నా చుట్టూ నా క్షేమం కోరేవారే కాని నా కన్నిటిని తుడవలేరు, నా గుండెల్లో బాధని తీర్చలేరు. ఆర్చన తీర్చిన అది నువ్వే అభి, నువ్వే. నీ ఒక్కడి వల్లే అవుతుంది అభి. ఐశ్వర్యమ్మ గారు ఎవరు ఎవరు అని కుచ్చి అడుగుతున్నా. గుండె నిండా ఉన్నది నువ్వని చెప్పలేకపోతున్నా అభి. మనసుల్ని కలిపిన ఆ దేవుడు మనుషుల్ని ఎందుకు దూరం చేస్తున్నాడు? ఎందుకబే నాకు గాయమైతే నువ్వు గాయం చేసుకుంటున్నావు? ఐశ్వర్య, రామ్మా. వస్తున్నా ఆంటీ. రేపు సౌందర్యని జ్యువెలరీ షాప్ కి నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళు. భవానీ తీసుకెళ్తానంటుంది, కానీ తనతో ఏదైనా తప్పుగా మాట్లాడొచ్చు. నువ్వే దగ్గరుండి తనకే లోటు రాకుండా చూసుకో. అలాగే ఆంటీ. కానీ వీటన్నింటికంటే ముందు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? ఈ ఇంట్లో మీ నిర్ణయం కాదనే అధికారం ఎవ్వరికీ లేదు. ఇది ఆ తరం వారికైనా ఈ తరం వారికైనా మీ మాటే శాసనం. అలా అని ఏదీ మీకు నచ్చకుండా మాపై మీరు రుద్దలేదు. ఏమైందమ్మా? ఈ పెళ్లి నాపమ్మని ఎలా చెప్పాలి? ఐశ్వర్య, ఏంటో చెప్పు. అ- అది అ- అది ఈ నిశ్చితార్థం ఆపాలంటీ. ఐశ్వర్య, అవునాంటీ, మీరు నిర్ణయించిన ఈ నిశ్చితార్థం తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. సౌందర్యకి క్రిష్ సరిపోడత్తయ్యా. ఈ మాట మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. సౌందర్య లాంటి అమ్మాయికి క్రిష్ సరిపోడు. చిన్నప్పటి నుంచి మీ దగ్గరే ఏ లోటు లేకుండా పెరిగాడు. ఐశ్వర్య, క్రిష్ నీ బిడ్డే అయ్యుండొచ్చు, కానీ నా దగ్గర పెరిగాడు, నా ఆలోచనలతో పెరిగాడు. తన గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు. నేను చెప్తే కాదు అనడు. ఈ విషయంలో ఇంకెవరూ జోక్యం చేసుకోవద్దు. నిశ్చితార్థం జరుగుతుంది. సౌందర్య ఎప్పటికీ మన ముందు ఈ గడపలోనే సంతోషంగా ఉండాలి అంటే ఈ నిశ్చితార్థం జరిగి తీరాలి. అది కాదత్తయ్య. నీ బాధ నాకు అర్థమైందమ్మా. క్రిష్ పైన కాదు, పార్వతీ రూపంలో ఉన్న సౌందర్యపై మమకారంతో అపనమ్మకాన్ని చూపిస్తున్నావు, అంతేనా? లేదత్తయ్య, ఇప్పుడు మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. బాగున్నాయి. ఏమైంది? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ?
ఏం లేదు కృష్ బాబు, సౌందర్యతో ఒక విషయం మాట్లాడాలి. తలుపు కొట్టి పిలిచినా తలుపు తీయడం లేదు. పట్టపగలు ఇంట్లో తలుపులు పెట్టుకుని కూర్చోవడం ఏంటి? అయినా ఆవిడ కోసం బయట మీరు నిలబడి ఎదురు చూడడం ఏంటి భవాని? తలుపు పెట్టిన గది ముందు నిలబడి ఉంటేనే నువ్వు ఫీల్ అవుతున్నావే. ఇక ముందు ముందు ఈ ఇంట్లో చాలా జరగబోతున్నాయి. అవి నీతో ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు క్రిష్. ఏంటి భవాని నాకు అర్థం కాని విషయాలు? క్రిష్, నీకింతకు ముందు కూడా చెప్పాను, ఈ సామ్రాజ్యానికి యువరాజువైన నిన్ను, నీ అధికారాన్ని తొక్కేస్తున్నారయ్యా. నీ ప్రతి పనిని ప్రశ్నించే నీ వారసత్వాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఈ ఇంట్లో జరుగుతున్నాయి. ఆఖరికి మీ అమ్మా నాన్న కూడా అదే చేస్తున్నారు. మామ్ అండ్ డాడ్ ఎప్పుడైనా నా మంచే కోరుతారు భవాని. ఎవరికో న్యాయం చేస్తున్నావనే భ్రమలో పడి కన్నబిడ్డకి అన్యాయం చేస్తున్నావన్న విషయమే మర్చిపోయారు క్రిష్. అసలిప్పుడు నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన టైంలో ఇలా జరుగుతుంటే నాకేం చేయాలో అర్థం అవడం లేదు క్రిష్. ఏమైంది భవాని? నీ కేసుని డీల్ చేస్తున్న ఎస్ఐ మారిపోయి మరో ఎస్ఐ వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పాల్సిన సౌందర్య ఏమీ చెప్పడం లేదు. ఎలా ఎలా ఈ సమస్యకు పరిష్కారం? ఐశ్వర్య, ఐశ్వర్య, మహి వచ్చావా? ఐశ్వర్య, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ఈరోజు ఆఫీస్కి వెళ్తే అంతా నన్ను చుట్టుముట్టి ఎంత ప్రేమగా మాట్లాడారో. మీరు ఇక్కడే ఉండిపోండి అన్నారు. నిజంగా వాళ్ళు చూపించే ప్రేమను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పార్వతిలా ఉన్న అమ్మ ఇంటికి వచ్చింది కదా, అంటే మీ అన్నయ్య దేవా కూడా ఎక్కడో పుట్టుంటారని వాళ్ళందరూ అంటుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఐశ్వర్య. మళ్ళీ ఘట్టం నేను కుటుంబం ప్రతి సంక్రాంతి వాళ్ళతో సంతోషంగా గడపాలని వాళ్ళతో పాటు నాకు ఉంది. దేవుడున్నాడు ఐశ్వర్య. బ్రో ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో, వస్తే బావున్ను. మహి, మనం నిజమైన సంతోషాన్ని చూడాలంటే, సౌందర్య జీవితంలో సంతోషాన్ని చూడాలంటే, మన జీవితాల్లో సంతోషాన్ని నింపిన పార్వతీ ప్రతిరూపం సౌందర్య. ఈ సౌందర్య సంతోషంగా ఉండాలంటే ఇతనెవరో తెలుసుకోవాలి. ఏంటి నువ్వనేది? ఇతని పేరు అభి. సౌందర్య ఇతన్ని ప్రేమించింది. ఇతనెవరో ముందు తెలుసుకోవాలి. సౌందర్యని అడిగినా నోరు మెదపడం లేదు. ఏమంటున్నావు ఐష్? సౌందర్య కూడా చెప్పడం లేదా? నిజం మహి, ఎంతైనా మన పార్వతీ ప్రతిరూపమే కదా. ఇప్పుడు కూడా ఎవరి మాటకో కట్టుబడి తన ప్రేమను చంపేసుకుంటుంది. పార్వతీ పోలికల్లో ఉందన్న స్వార్థంతో మన క్రిష్కిచ్చి పెళ్లి చేస్తే సౌందర్య కళ్లల్లో కన్నీరు ఎప్పటికీ తొడవలేం మహి. నువ్వు చెప్పేది 100% కరెక్ట్ ఐశ్వర్య. అలా చేస్తే సౌందర్యకైనా క్రిష్కైనా ఇద్దరికి మంచిది కాదు. ఈ అభి ఎవరో తెలుసుకోవాలి. పైగా భవానీ ఆంటీ సౌందర్య పట్ల కుట్రలు కుతంత్రాలతో ఉంది. ఏమంటున్నావు? సౌందర్య మీద కూడానా? ఆ సౌందర్య పట్ల కూడా. ఎందుకంటే తన మనవరాలు తప్ప ఇంకొకరుంటే తట్టుకోలేదుగా. ఇన్ని జరుగుతూ ఉంటే ఈ విషయం మామకు నువ్వెందుకు చెప్పలేదు? చెప్పాలని చూశాను, కాని ఒట్టి మాటలతో కంటే అతనెవరో తెచ్చి తన కళ్ల ముందు నిలబెట్టి ఇదిగో ఇతడే సౌందర్యను ప్రేమించిన అభి అని చెప్పాలనుకున్నాను. దేవుడున్నాడు ఐశ్వర్య. ఎక్కడో ఉన్న మనల్ని ఇక్కడికి రప్పించింది బహుశా ఈ పని నిర్వర్తించడానికేనేమో. సౌందర్య అభిల్ని కలిపి వాళ్ళ ప్రేమను గెలిపించాలి. అలా జరిగినప్పుడే మనకి నిజమైన సంతోషం దొరుకుతుంది. కాని అభినెలా వెతకడం? కాలేజ్కి వెళ్లే అమ్మాయి కదా, ముందు తన ఫ్రెండ్ ఎవరో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ప్రేమికుడెవరో తెలిసిపోతుంది. అంత ఈజీ కాదు మహి. సౌందర్య తన ప్రేమ గురించి చెప్పలేదు అంటే తన ఫ్రెండ్స్కి సైతం చెప్పకుండా జాగ్రత్త పడుతుంది కదా. ఎంతైనా పార్వతోదిని కదా, రూపం మాత్రమే కాదు గుణం కూడా పార్వతోదిందే వచ్చినట్టుంది. ఎప్పుడూ ఎదుటివారి సంతోషాన్ని మాత్రమే కోరుకునే పార్వతోదినిలాగా సౌందర్య కూడా తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటుందేమో. అలా జరగడానికి వీల్లేదు ఐశ్వర్య. అన్ని కాలేజీలు తిరిగైనా సరే సౌందర్య ప్రేమించే అభి ఎవరో కనుక్కుందాం. ఏం చేయాలన్నా త్వరగా చేయి మహి. అలాగే. ఈ విషయం శేఖర్ని అడిగితే ఇంకేమైనా డీటెయిల్స్ దొరకొచ్చు. ఈ క్షణం, ఈ కాలం ఇట్లనే ఆగిపోతే ఎంత బాగుండో కదా. నీ గుండెకు అతి దగ్గరగా నా శ్వాస తీసుకుంటుంటే ఈ శ్వాస ఇట్లనే ఆగిపోయినా ఆనందమే అనిపిస్తుంది అభి.
సౌందర్య ఏంటిది? అవునవి నీ పక్కనున్నప్పుడు మరణం పిలిచిన ఆనందంగా ఉంటది. సౌందర్య ఏంటిది? ఆ? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టే ఉంటాయి, కానీ ఎప్పటికీ దొరకవు. అలాంటి వాటిని కాలమే పరిష్కరిస్తుంది. కానీ ఇప్పుడు మన కన్నీరే సమాధానం అవుతుంది. సౌందర్య వెళ్ళు, ఇంటికెళ్ళు. నువ్వు ఇంట్లో లేవన్న విషయం కానీ ఇక్కడికి వచ్చిన విషయం కానీ తెలిస్తే తెలిస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు? చంపేస్తారా? చెప్పి చంపేస్తారా? నీ చెంతనున్నప్పుడు ఆ చావు వచ్చినా ఆనందంగా స్వీకరిస్తానవి. నిజంగా ఆ చావు మన దగ్గరికి వస్తే ఆనందంగా అనుభవిస్తాం, కానీ బ్రతికుండగానే మాటలతో నిన్ను బాధ పెడుతుంటే నేను భరించలేను. అందుకే వెళ్ళమంటున్నాను. గుండెను రాయి చేసుకుని వెళ్ళిపోమంటున్నాను. అభి నా ప్రాణం. మనం బతుకున్నదే ఒకరి కోసం ఒకరని అఖిలాండేశ్వరి అమ్మగారికి తెలియాలి. నా కోసం వెతికే వారికి నాలో నువ్వున్నావని, నా పక్కన నువ్వున్నావని తెలియాలభి. తెలియనివ్వు. ఇప్పుడు సౌందర్య జీవితంలో సంతోషాన్ని నింపాలంటే నాకు నువ్వే కరెక్ట్ అనిపించింది. ఏమంటున్నారు మీరు? అవును శేఖర్, సౌందర్య మనసులో అభి అనే వ్యక్తి ఉన్నాడు. ఈ విషయం బయట వాళ్లకు తెలిస్తే ఇంట్లో జరిగే శుభకార్యాన్ని తప్పుగా భావిస్తారు. అందుకే మన ముగ్గురం కలిసి అభిని వెతకాలి. అభి సౌందర్య ప్రేమించిన వ్యక్తి. ఏంటమ్మా నువ్వు అనేది? అవును అవును శేఖర్, తన మనసులో అభి ఉన్నాడు, కానీ తను చెప్పడం లేదు. శేఖర్, కనీసం ఈ జన్మలోనైనా వాళ్ళ ప్రేమను గెలిపించాలి. అభి అంటే ఒకవేళ ఏం శేఖర్? ఇతనే అభి, దేవాసార్ పోలికలతో ఉన్న వ్యక్తి. ఇతను అభినా? అచ్చం బ్రోలానే ఉన్నాడు. అవును చూడ ఐశ్వర్య, ఐశ్వర్య చూడు. అవును, సేమ్ టు సేమ్ బావలాగే ఉన్నాడు. నిజం, అచ్చం బ్రోనే. నేను ఇతన్నే వెతుకుతున్నా మహి సార్. అంటే సౌందర్యకి అభి ఎక్కడున్నాడో తెలుసు. తెలుసు కానీ చెప్పడం లేదే. తను చెప్పకపోతే మనమే తీసుకొద్దాం. నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను. ఈ ఇంటికి వారసుడిగా తీసుకురావాలనుకున్నాను. కాకపోతే తను ఈ ఇంటి పట్ల ద్వేషంగా ఉన్నాడు. మన కంపెనీ నుండి మేడంని దెబ్బతీయడానికి పదే పదే డబ్బులు కాజేస్తున్నాడు. తను అనుకున్నది సాధించే వరకు ఎదురుపడనని ఛాలెంజ్ చేసి దూరంగా ఉంటున్నాడు. బ్రో ప్రతిరూపంలో ఉన్న వ్యక్తి మన మీద ద్వేషంతో ఉండడమా? ఎందుకు? మరి ఈ విషయం మామకు తెలీదా? మేడం గారికి కూడా నిన్నే తెలిసింది. మేడం కూడా నిశ్చితార్థం లోపే ఇంటికి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు. మామకు తెలుసా? మామకు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని దూరం చేయాలనుకోదు. బ్రో రూపంలో మరో వ్యక్తి ఉన్నాడని తెలియక ఈ నిశ్చితార్థం పెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు మనకి సౌందర్య మనసులో ఉన్నదెవరో తెలిసింది, అభియే ఉన్నాడన్న విషయం తెలిసింది. ఇప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే అభికి మన ఇంటిపై ఉన్న ద్వేషాన్ని పోగొట్టాలి. గని సౌందర్యం లోపలికి తీసుకెళ్ళండి. చిన్నబాబు, నువ్వు ముందు డాక్టర్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. నేను చెప్పానక్క, తనే వద్దని చెప్పింది. ఏంటి సౌందర్య, వద్దని చెప్పావుగా, చెప్పవేంటి అక్కకి? వద్దని చెప్పు. డాక్టర్ వచ్చాడు, నీ బండారం బయటపడుతుంది, అంతా తెలిసిపోతుంది. వద్దని చెప్పు. అమ్మా వద్దు, నాకేం కాలేదు.
కాస్త నీరసంగా ఉందంతే. అమ్మా సౌందర్య, పదమ్మా. ఏంటి మామిది? సౌందర్య కళ్ళల్లో బాధను మీరు గమనించారన్న విషయం నేను గమనించానంటీ. అది కాల్నొప్పో చేయినొప్పో అయితే మీరన్నట్టు హాస్పిటల్లో చూపిస్తే తగ్గిపోతుందాంటీ. సౌందర్య, కళాకారులంతా కట్టగట్టుకుని రూంలోనే ఉన్నారే. అమ్మగారు కూర్చోండి. అబ్బా, మర్యాద కూడా ఉందే. అమ్మగారు, చెప్పండి అయ్యగారు. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు అమ్మగారు. ఓహో, అర్థమైందన్నమాట. మాకు కూడా అన్ని తెలుస్తూనే ఉన్నాయమ్మా. ఇన్ని తెలిసిన వారు ఇంటి చూరు పట్టుకుని ఎందుకు వేలాడుతున్నట్టో. అయినా పేనుకు పెత్తనమిస్తే జుట్టంతా గొరిగిందంట. మీలాంటి వాళ్ళని నెత్తినెక్కించుకుంది చూడు మా అక్క. మర్యాద తెలియని మనుషులు మీరును. ఏయ్, ఎవనో? మర్యాద తెలియని మనుషులు మీరు అన్నాను. ఎవరికి మర్యాద తెలియంది? నీకు తెలీదు, మీ అమ్మా బాబులకి అస్సలు తెలీదు. చూడు భవానీ బామ్మ, ఇంకోసారి నన్ను గాని మా అమ్మాయిని గాని మర్యాద లేని మనుషులు అనడం మీకు మర్యాద అనిపించుకోదు. ఓహో, అలాగా. పెళ్లి కాకుండానే పగలు రాత్రి తేడా తెలియకుండా పరాయివాడితో తిరిగిన నీకు నేను నీకు మర్యాద ఇవ్వాలా? లేక నీలాంటి బిడ్డను కని ఇలాంటి పెంపకంలో తీర్చిదిద్దినందుకు మీ అమ్మాయిలకు మర్యాద ఇవ్వాలా? మనసులో ఏదో పెట్టుకుని ఆలోచిస్తున్నావు. మంచిది కాదు. హా, మంచి చెడ్డల గురించి నువ్వు నేర్పుతున్నావా? ఇక నీ దగ్గరే నేర్చుకోవాలి. ఈ కోటకి రాణించేయాలని మీ అమ్మా నాన్నలు నానా పాట్లు పడుతున్నారు. నువ్వేమో బయట లోపల డబుల్ యాక్షన్ చేస్తున్నావు. బాగుందే నీ నాటకం. నాటకం ఆడుతుంది నువ్వు, కావాలని రెచ్చగొడుతుంది నువ్వు. ఆపవే, ఇక మాట్లాడుకో. 9 మాసాలు మోసి కని పెంచిన ప్రేమ కంటే మధ్యలో వచ్చిన ప్రేమ నీకు ప్రాణమైపోయిందా? కని పెంచిండ్రు కాబట్టే ఏదో ఓ క్షణాన ఈ కన్న కూతురు బాధని అర్థం చేసుకుంటారని. అర్థం చేసుకుంటారని ఇలా చేస్తావా? ఈ అమ్మా నన్నల్ని కాదని పోయావంటే ఇక ఈ అమ్మ అయ్య లేరని పోయారనేగా అర్థం. ఈ మాటలేవో దారి తప్పక ముందు చెప్పుంటే చెప్పు చేతల్లో ఉండేదిగా. ఇప్పుడెలా ఉంటుంది? మిమ్మల్ని కాదని వెళ్ళిందంటే మీరు చచ్చారనుకుని వెళ్ళినట్టే కదా. భవానీ, ఎందుకే ఆవిడ మీద అరుస్తావు? అమ్మగారు అన్నదాంట్లో తప్పే ఉంది. ఈ రోజు పున్నమి కదా అని నా ప్రేమ మీకు అర్థం కావడానికి ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్ళింది తప్ప మిమ్మల్ని కాదని పోలేదయ్యా. ఇప్పటి వరకు జరిగింది కాదు, ఇక జరగబోయే దాని గురించి చెప్తున్నాను విను. నువ్వు వాడి కోసం ఈ గడప దాటి వెళ్ళినా, వాడు నీకోసం ఈ గడప దాటి లోపలికి వచ్చి నిన్ను కలిసినా మేమిద్దరం శవాలుగా మారతాం. ఇక ఎప్పుడు వాణ్ణి కలవనని మాటివ్వు. తల్లిదండ్రులు చస్తారని చెప్పినా ఆలోచిస్తుంది చూసావా? హ, అది మీ పెంపకం. అమ్మగారు, ఇక చాలు, మీ మాటలతో చంపకండి. సౌందర్య, మాటివ్వు. ఇవ్వు. నన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇలా జరిగింది. జైలు కరవడానికి కారణం నేనే. రే అభి, ఇప్పుడు ఏమైందన్రా? ఏమైందని మెల్లిగా అడుగుతావేంట్రా? తేలి కుట్టిన సౌందర్యను ట్రీట్మెంట్ చేయించకుండానే తీసుకెళ్ళింది. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో తెలియక తల తిరిగిపోతుంది. వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా ఎలా ఉందో ఏంటో. రే, నువ్వు టెన్షన్ పడకరా, అంతా మంచిగానే జరుగుంటుంది. హ, అంతా బాగుంటే ఓకేరా, కానీ జరగకూడదు ఏదైనా జరిగితే నన్ను నేనే క్షమించుకోలేను. నువ్వు అతిగా ఆలోచించకరా.
సౌందర్యకి ఏమీ కాదు, వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఏమీ కాదు, సరేనా? అభిగారు, అభిగారు, చంద్రిక, అభిగారు అక్కడ మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నారనేదే అనవసరం. సౌందర్య అమ్మా నాన్నలకి ఎలా ఉందో చెప్పు. సౌందర్య అమ్మా నాన్నలకి ఏమైంది? వాళ్ళకేం కాలేదు కదా. ఏం కాలేదా? మరి సౌందర్యకి ఇప్పుడు ఎలా ఉంది? సౌందర్యకి ఎలా ఉండేది ఏంటి? సూర్య గారు ఏం మాట్లాడుతున్నారు? సౌందర్యకి అసలు ఏమైంది? సౌందర్య లేకపోవడంతో నన్ను నానా మాటలు అన్నారు. నన్ను మాటలు అన్నందుకు నేను బాధపడ్డా. మళ్ళీ మీ గురించి మాట్లాడిన మాటలు విన్న తర్వాత చాలా చాలా ఆనందం వేసింది. సౌందర్య చేసిందే కరెక్ట్ అంటున్నారు. వాళ్ళు రైట్ అంటే నాకేంటి, రాంగ్ అంటే నాకేంటి? ఐ డోంట్ కేర్. ముందు సౌందర్యకి ఎలా ఉందో అది చెప్పు. అసలు ఏమైంది? సౌందర్యకి ఏమైంది? సౌందర్యకి తేలు కొట్టింది. నా వల్లే తేలు కొట్టింది. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళనీయకుండా వాళ్ళ అమ్మా నాన్నలు చచ్చిపోతున్నారంటూ చెప్పి తీసుకెళ్ళిందా భవానీ? అబద్ధం. వాళ్ళ అమ్మా నాన్నలు చచ్చిపోయారని చెప్పింది అబద్ధం. భవానీ మీకు అబద్ధం చెప్పింది. అభి, నువ్వు కాదన్నా వచ్చినందుకు నా ప్రాణాలు పోయే ప్రమాదంలో ఇరుక్కున్నా. నన్ను క్షమించమే, నన్ను క్షమించు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.